Hi friends and welcome back to my channel. So friends, ఇవాల్టి వీడియోలో మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఫైనల్గా మనకి టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ నోటిఫికేషన్ అయితే ఫైనల్గా విడుదల అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వీడియో డీటెయిల్స్ అయితే మనం మొత్తం వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఎలా అప్లై చేయాలో అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఆన్లైన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 9th of March అయితే ఆ అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి April 4th కల్లా అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నా మీకు April 18th వరకు అయితే టైం అనేది ఉంది ఫ్రెండ్స్. సో రిక్రూట్మెంట్ వచ్చేసి 2 రకాల పోస్టులకు అయితే ఉంది. ఒకటి వచ్చేసి టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్, ఇది వచ్చేసి సెంట్రల్ పే లెవెల్ 5th అనేది ఉంటుంది. సో ఇనీషియల్ పే స్టార్టింగ్ పే వచ్చేసి 29,200 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1, ఏజ్ వచ్చేసి 18 to 36 years వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ వేకెన్సీస్ ఓవరాల్ చూసుకుంటే 1092 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఒక లెవెల్ 2 పోస్టు. ఇందులో శాలరీ వచ్చేసి 19,900 స్టార్టింగ్ అనేది ఉంటుంది. సేమ్ 18 to 33 years వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 8,000+ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసుకుంటే 9,144 వేకెన్సీస్ అయితే టెక్నీషియన్ పోస్టులకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనం చూసుకుంటే మీరు ఒకవేళ అప్లై చేసే ముందు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని అయితే మీరు బాగా చదవండి ఫ్రెండ్స్. సో దట్ మీకు అప్లై చేయడంలో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క పోస్టులకి A3, B1, B2 అయితే కంపల్సరీగా ఉండాలి. సో మీరు ఫిజికల్లీ ఫిట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎటువంటి సర్జరీస్ అవన్నీ ఉన్నాయి రైల్వే ద్వారా అయితే కంపల్సరీగా చెక్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇంకా మీరు మెడికల్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ indianrailways.government.inకి వెళ్ళి మెడికల్ ట్యాబ్ ద్వారా మీరైతే అక్కడ మీ యొక్క మెడికల్ రూల్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవచ్చు. సో SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే OBC వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనం ఆన్లైన్ నోటిఫికేషన్ వెబ్సైట్ ద్వారా అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫీజు పరంగా వస్తే ఎవరైతే UR OBC క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఫీజు వచ్చేసి 250. అలాగే ఫీమేల్ SC ST వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి 250 రూపీస్ ఫీజు అయితే కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది రీఫండబుల్ ఫీజు. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వకపోయినా నియర్లీ 250 to 400 రూపీస్ అనేది మనకి ఫీజు అనేది రీఫండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం చూసుకుంటే బేసిక్గా చూసుకుంటే ఫ్రెండ్స్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్. సో ఈ యొక్క పోస్ట్ మనం చూసుకుంటే 90 minutes ఉంటుంది, 100 questions ఉంటాయి ఫ్రెండ్స్. సో 100 questions within 19 minutesలో రాయాలి, 100 marks. UR కేటగిరీకి క్వాలిఫై అవ్వాలంటే 40%, అదే OBC వాళ్ళకైతే 30% క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో టోటల్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క టాపిక్స్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే జనరల్ గ్రేడ్ 3 పోస్ట్కి చూసుకుంటే ఓన్లీ జనరల్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్. సో ఈ యొక్క టాపిక్స్ని అయితే మనం ఇక్కడ నుంచి అయితే గెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ అనేది వాళ్ళకి వస్తుంది. సో వెబ్సైట్స్ వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్స్లో అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో సికింద్రాబాద్, రాంచీ, తిరువనంతపురం, సౌత్ సైడ్ చూసుకుంటే ఈ యొక్క వెబ్సైట్స్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నార్త్ సైడ్ కూడా అప్లై చేయాలంటే నార్త్ సైడ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే చాలా రోజుల తర్వాత అయితే టెక్నీషియన్ నోటిఫికేషన్ రావడం ఇది మొదటిసారి. సో ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళ దాకా అయితే వీడియో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.